ఇప్పుడు సెంట్రల్‌లో గాని, లేకపోతే స్టేట్‌లో గాని దీనికి సంబంధించి ఆక్వా రైతులకు సంబంధించి ఏ విధంగా ఉంది ప్రోత్సాహం? ఇంకా స్టేట్ లెవెల్‌లో ఎలాంటి ప్రోత్సాహం ఉంటే రైతులకు బాగుంటుందని మీరంటారు? ఇది ముందుగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పిఎంఎంఎస్వై స్కీమ్ కింద ఫండ్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది, కానీ వాటి వినియోగం అనేది జరగట్లేదు సార్. కారణం ఏంటి అంటే మొన్న మీటింగ్ లో సీఎం గారికి కూడా చెప్పడం జరిగిందండి. వాళ్ళు ఒక క్యాప్ పెట్టారు, 2 hectares వరకు అని చెప్పి ఒక క్యాప్ పెట్టడం జరిగింది. అలా కాకుండా పర్ ఏకర్ ఇంతవరకు అని క్యాప్ కింద మార్చితే కనుక మనం ఆ ఫండ్స్ ని యూటిలైజ్ చేసుకోగలం, కేంద్ర ప్రభుత్వ ఫండ్స్ అని చెప్పి ఒక సూచన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కేంద్రంతో చర్చిస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేకలికే ప్రతి రైతు, చిన్న రైతు, పెద్ద రైతు, ఆక్వా జోను, నాన్ ఆక్వా జోను ఇవన్నీ లేకుండా తక్షణం రూపాయిన్నర విద్యుత్ అనేది ఇస్తే రైతుకి ఆక్సిజన్ అందించినట్టు అవుతుందని తెలియజేయడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత తొందరగా రూపాయిన్నర విద్యుత్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పారండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మన బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. బ్రాండ్ వాల్యూ ఉన్నప్పుడు మనకి మంచి ధర అనేది మనం ఆశించడానికి స్కోప్ పెరుగుతుంది. దానికి సర్టిఫికేషన్స్ కానీ, లేకపోతే లైసెన్స్ విధానం కానీ ఇవన్నీ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ మెథడ్లకు తీసుకొచ్చి ఏ విధంగా చేయాలి ఏంటి అని చెప్పి సూచనలు ఈ రంగానికి చెందినటువంటి అందరూ ఎక్స్పర్ట్స్, అన్ని సెక్టర్ పీపుల్ దగ్గర నుంచి సూచనలు తీసుకుని అప్సడా అమెండ్మెంట్స్ చేయడం అది జరిగింది. నెక్స్ట్ వచ్చే మంత్ లో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి.